హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ఇవాళతో ముగియనుంది. గత వారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు కీలక విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కస్టడీ చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన డాక్యుమెంట్స్ సహా ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో బాలకృష్ణ కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అవినీతి లావాదేవీలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు శివబాలకృష్ణ పర్మిషన్లు ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్లు దర్యాప్తులో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అటు ఎలక్షన్ ఎన్నికల కోర్టు టైంలోనూ శివబాలకృష్ణ అనుమతులు జారీ ప్రక్రియను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. అటు పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణకు సోదరుడు శివ నవీన్ కుమార్ ను బినామీగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో శివ నవీన్ కుమార్ ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు.